సో ఈ వీడియో ఒక్కసారి చూడండి. ఇది ఎవరిని హర్ట్ చేయడం కాదు, జస్ట్ ఫర్ నాలెడ్జ్ పర్పస్ మాత్రమే. మన చేతకానితనాన్ని వాస్తు పేరు మీద, జాతకాల పేరు మీద మనం వ్యాపారం చేశాం. చేయకుండా వ్యాపారం చేసాం. మనకి చేతకాదు, అనుభవం లేదు. అందులో పెద్దవాళ్ళు చెప్పిన వల్ల దెబ్బతింది. నిస్సందేహంగా మన అసమర్థతను అంగీకరించాలి తప్ప, పెట్టమంటే సింహద్వారం తూర్పును పెట్టలేదు, పడమన్న పెట్టాడు. సింహద్వారానికి నీ జాతకానికి సంబంధం లేదు. పిచ్చి మాటలు చెప్పు. వాస్తు అనేది కేవలం గాలి, వెలుతురు, సౌకర్యానికి సంబంధించింది, ఆరోగ్యానికి సంబంధించింది తప్ప వాస్తుకి దేవతలు ఉండరు. ఎక్కడైనా ఎవరితోనైనా వాదానికి సిద్ధం. వాస్తు అనే నమ్మకం మీద పిచ్చి నమ్మకాలు పెంచకూడదు. వాస్తు కేవలం గాలి, వెలుతురు, సౌకర్యం అంతే. జీవన విధానం మహాయిత ఆరోగ్యం. అందుకని ఈశాన్యం వైపు పెట్టగోడ ఒక్క అరడుగు రేపావంటే యజమాని ఠ దెబ్బకు ఠ దొంగల ముఠ అనక్కర్లేదు. ఎక్కడ ఈశాన్యం వైపు గోడకి యజమాని ప్రాణానికి సంబంధం లేదు. 6 అడుగులు గోడ కట్టినా వాడు బతికే ఉంటాడు. ఇవే మాటలే ఎవరైనా చెప్తుంటే నేను నమ్మేవాడిని కాదు. ఈయన చెప్పాడు కాబట్టి నమ్ముతున్నాను. ఎందుకంటే బిజినెస్ అనేది మన ఎక్స్పీరియన్స్ మీద బేస్డే చేయాలి తప్ప వాస్తులు బట్టి, లేకపోతే ద్వారాలను బట్టి, లేకపోతే వాకుల్ని బట్టి చేయకూడదు. అది ఎక్స్పీరియన్స్. ఇఫ్ యు ఆర్ ఫెయిల్డ్, యూ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్ యు ఆర్ నాట్ క్యాపబుల్ ఫర్ దట్ బిజినెస్. అంతే.